22వ తేదీన అర్ధరాత్రి వివిధ దళాల ఆధ్వర్యంలో భారత సైనికులు పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ నిర్వహించి సుమారు 100 మంది ఉగ్రవాదుల్ని అంతం చేయడాన్ని సిపిఐ అభినందిస్తోందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 22వ తేదీన 26 మంది అమాయక పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపినటువంటి హేయమైన చర్యకు ధీటుగా భారత ప్రభుత్వం మిలిటరీ ద్వారా ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారని ఆమె అన్నారు. ఈ ఆపరేషన్ కేవలం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే జరిగిందని, ఏ విధమైనటువంటి పాకిస్తానీ స్థావరాలపై మీద గానీ సైనిక స్థావరాల మీద పౌరుల మీద గానీ జరగలేదని పేర్కొన్నారు. యుద్ధం అనేది ఎప్పటికీ మంచిది కాదని, యుద్ధం జరిగితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అమాయక ప్రజల ప్రాణ నష్టం జరుగుతోందని, చరిత్రలో యుద్ధాలు జరిగిన తర్వాత ఆ దేశం కోలుకుంటున్నట్లు ఎక్కడా లేదని ఆమె అన్నారు. ప్రపంచ చరిత్రలో రాజధాని ప్రారంభించిన తర్వాత మళ్లీ పునః ప్రారంభించడం ఎక్కడా చూడలేదని ఆ ఘనత మన ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి ఆ ఘనత దక్కుతోందని ఆమె ఎద్దేవా చేశారు.